అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. ఓకే, ఈరోజు మనం ఒక విషయం డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఉంది. గ్రూప్ 1లో వచ్చేసరికినేమో అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మనకి గ్రూప్ 1లో ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ కూడా ఇచ్చారండి, ఏరియాస్, వాల్యూమ్స్, అలాగే ప్రాబబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్ అని. కానీ ఇక్కడ మాత్రం మెంటల్ ఎబిలిటీ మాత్రం ఆ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ ఇవ్వకుండా అర్థమెటిక్ సిలబస్ మాత్రమే ఇచ్చారన్నమాట. అయితే ఇప్పుడు మనకి తక్కువ టైం ఉంది కదా, గత 1 month బిఫోర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, లేదు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ మ్యాథ్స్ చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఈ సమయంలో రీజనింగ్తో నెట్టుకొద్దాం అనుకుంటారు, కానీ అక్కడ సిలబస్ చూస్తే 3 పార్ట్లు చేసి ఉంది. అది అందులో ఫస్ట్ సెక్షన్ ఒకటి ఉంది, థర్డ్ సెక్షన్ ఒకటి. సిలబస్ చూస్తే కన్ఫామ్గా మ్యాథ్స్ వస్తేనే బెనిఫిట్ ఉన్నట్లు ఉందన్నమాట. సెకండ్ ఒకటే రీజనింగ్ బెనిఫిట్ ఉంది. ఇక ఫస్ట్ సెక్షన్ అంటారా, అవి ఎలాగో మనకు తెలుసు, లాజికల్ రీజనింగ్ అని ఇచ్చారు. అందులో స్టేట్మెంట్, కన్క్లూజను, అలాగే దాన్ని ఏమంటారంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ అని, తర్వాత అజంప్షన్ అని, అలాగే ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చారు. వాటికంటూ పర్టికులర్గా రూల్స్ అంటూ సరిగ్గా ఎవరు నేర్చుకోలేరు. కోచింగ్ తీసుకున్నా కూడా అవి రావు అనే ఫీలింగ్లు పడిపోతారు అనమాట. నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు రావు అని పడిపోతే పర్వాలేదు, కానీ ఈ సమయంలో రావు అనుకొని అందులో కొంతమంది ఓన్లీ జిఎస్ చదివేస్తే క్వాలిఫై అయిపోతుంటారు. ఇవన్నీ రిస్క్లు అనమాట నెగిటివ్ మార్కింగ్లో. కాబట్టి ఈ తక్కువ టైంలో కొన్ని మోడల్స్ ఉంటాయి. అందులో ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇప్పటికీ నేను 3 సార్లు రాశాను. సో నాకున్నటువంటి అవేర్నెస్ మీద ఏపీఎస్సి మీద, సో మ్యాథ్స్ క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీలో ఒకవేళ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ ఉన్నప్పుడు ఏ మోడల్స్ రెగ్యులర్గా అడగడానికి అవకాశం ఉంది. అందులో మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీకి, మ్యాథ్స్ ఫ్యాకల్టీకి 7 years బట్టి పనిచేస్తున్నా కాబట్టి అందులో ఒక్కొక్క టాపిక్ నుంచి వచ్చేసరికినేమో ఏవి మోడల్స్గా అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవన్నీ కలిపి కొన్ని మోడల్స్ మీకు చెప్పబోతున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ఈరోజే అర్థమెటిక్, రీజనింగు, లాజికల్ రీజనింగ్ సిలబస్, ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ మన క్లాస్ నోట్స్ని మార్పించాను. అందులో ఉన్న లెసన్స్ కేవలం సిలబస్కి అనుగుణంగానే మార్పించాను. అందులో ఇది ఒక బుక్, ఇది చిన్నదే బుక్, ఇది అర్థమెటిక్ బుక్ అనమాట. దీంతో పాటు వచ్చేసరికినేమో రీజనింగ్ బుక్ ఇంకా చిన్నగా ఉంది. ఈ రెండు కలిపితేనే ఏపీఎస్సి గ్రూప్ 2 30 marks సిలబస్. ఈరోజే మార్పించాను ఇవి. అయితే వీటిల్లో కూడా ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ మోడల్స్ రావడానికి రెగ్యులర్గా అవకాశం ఉండే మోడల్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను నెంబర్ సిస్టమ్ నుంచి మాట్లాడుతున్నా చూడండి. ఇప్పుడు నేను ఏవైతే మోడల్స్ చెబుతానో ఆ మోడల్స్ ఇచ్చే మిగిలిన అవకాశం ఉంటుంది తప్ప ఇవి లేకుండా పేపర్ ఉందంటే నిజంగానే గ్రేట్ అది. ఎందుకంటే ఏపీఎస్సిని ఎప్పుడు నేను చూస్తున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసరికినేమో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ తీసుకుంటున్నాను నేను, సంఖ్యామానం అంటారు తెలుగులో. సో ఈ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి కన్ఫామ్గా రావడానికి 3 మోడల్స్కి అవకాశం ఉంది. ఈ 3 మోడల్స్ సరిగ్గా చేస్తే చాలు, ఒక క్వశ్చన్ అయితే ఈ 3 మోడల్స్లో ఏదో ఒక మోడల్స్ రావడానికి అవకాశం 100% ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమంటామంటే రిమైండర్ మోడల్ అని పిలుస్తారు. ఏం మోడల్ అంటే అది రిమైండర్ మోడల్ అని పిలుస్తారు. దీన్నే శాసం ఫైండ్ అవుట్ చేయడం చెబుతారన్నమాట, శాసం కనిపెట్టమని చెప్పేసి. అలాగే ఇందులో రెగ్యులర్గా రావడానికి అవకాశం 100% ఉంది. మరొకటి అదే డివిజిబిలిటీ అంటారనమాట, డివిజిబిలిటీ మోడల్. నెంబర్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ వన్ అవకాశం ఉంది డివిజిబిలిటీ మోడల్. దీన్నే భాజనీయత, సూత్రాలు కాదు, భాజనీయత మోడల్ చాలా డెప్త్ ఉంటుంది, భాజనీయత మోడల్ అని పిలుస్తారు. ఇక థర్డ్ వన్ ఒకటి ఉందన్నమాట. ఆ థర్డ్ వన్ వచ్చరికి ఏ మోడల్ అంటే అది వచ్చరికి మనకి ఫ్యాక్టర్స్ మోడల్ అని పిలుస్తారండి, ఫ్యాక్టర్స్ మోడల్. దీన్నే కారణాంకాల మోడల్ అని పిలుస్తారు, కారణాంకాల మోడల్. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 మోడల్లో ఏదో ఒక మోడల్ నుంచి క్వశ్చన్ కన్ఫామ్గా రావాలి. ఎందుకంటే ఈ 3 కూడా నెంబర్ సిస్టమ్కి ప్రాణం లాంటివి కాబట్టి ఇవి నేర్చుకుంటే 1 మార్కు కన్ఫామ్గా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు వీటి కోసం అని చెప్పేసి ఓవర్గా ప్రిపేర్ అవ్వాలంటే అవసరం లేదు. ఇది నెంబర్ సిస్టమ్ అనే లెసన్. ఇందులో ఉండడానికి 200 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ అవసరం లేదు. ఇందులో కరెక్ట్గా మనం తీసుకుంటే ఫస్ట్ వన్ శాస సిద్ధాంతం కాబట్టి ఇందులో మనం చూడవలసింది ప్రధానంగా మోడల్ నెంబర్ అంటే 2 అనమాట. దీన్నే సింపుల్గా చెప్పాలంటే సార్ మోడల్ నెంబర్ 3 అంటాం. ఇందులో మోడల్ నెంబర్ 3 అని చెప్పేసి క్వశ్చన్స్ ఉన్నాయి 23. ఈ 23 క్వశ్చన్స్లో కేవలం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అవి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఏంటంటే
7 power 40ను ఓకే 7 power 40ను 2400తో భాగిస్తే వచ్చు శేషం ఎంత? 2400తో భాగిస్తే వచ్చు శేషం ఎంత అనేది ఒక నార్మల్ చిన్న క్వశ్చన్. గ్రూప్ 1లో 3 సార్లు ఎగ్జామ్ జరిగితే 2 సార్లు మ్యాథ్స్ సిలబస్ ఉంది, 2 సార్లు నెంబర్ సిస్టమ్ నుంచి కూడా ఇలా ఒక నెంబర్ను ఒక నెంబర్తో క్యాన్సిల్ చేస్తే వచ్చే రిమైండర్ అడిగిన మోడల్ ఒకటి ఉంది. కాబట్టి కన్ఫామ్గా రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క రిమైండర్ మోడల్. మరి ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే దీనికి చాలా రూల్స్ ఉంటాయి. సాల్వ్ అయితే చేస్తున్నా చూడండి. 7 power 40 ఉంది కదా, ఇప్పుడు మనము ఈ 2400తో డివిజన్ చేయాలా అంటే ఈ నెంబర్ను కూడా 2400 నియరెస్ట్గా రాసుకోవాలన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే 7 power 4 హోల్ పవర్ 10గా రాసుకున్నాం అనుకోండి, 2400 వస్తుంది. అప్పుడు కానీ మనం మల్టిప్లై చేస్తే ఓకే కరెక్ట్గా 2401 వస్తుంది. 7 power 4 అంటే హోల్ పవర్ 10/2400. 2400 క్యాన్సిల్ అయితే 1 power 10 మిగులుతుంది. 1 power 10 అంటే 1 శేషం. ఇలా సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంతే. ఇందులో ఇక్కడ 22 క్వశ్చన్స్ వరకు ఉన్న 24 అనుకుంటా సాల్వ్ చేయాలా. సో ఈ మోడల్ కన్ఫామ్గా నేర్చుకోవాలా. రెండవది డివిజిబిలిటీ మోడల్ అని పిలుస్తారు. డివిజిబిలిటీ మోడల్లో మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయండి డివిజిబిలిటీ మోడల్లో. సో మోడరేట్ క్వశ్చన్స్ వచ్చరికి నేను పక్కన పెడితే హై లెవెల్ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నా చూడండి. హై లెవెల్ క్వశ్చన్కి ఈ మోడల్కి సంబంధించి ఏంటా అంటే సింపుల్గా n అనేది ఒక 100 అంకెల సంఖ్య అంటున్నాడు, 100 డిజిట్ నెంబర్. ఈ నెంబర్ కాస్త ఫస్ట్ 2తో మొదలవుద్ది, లాస్ట్ 2తో ఎండ్ అవుద్ది. మధ్యలో వచ్చేసరికి కొన్ని అంకెలు ఉండాలి, అవన్నీ ఒకటే రకమైన అంకెలు ఉండాలి. ఓకే ఈ 100 అంకెల సంఖ్యలో ఇది 11తో క్యాన్సిల్ అవుతుంది అంటే మధ్యలో ఉండవలసిన సంఖ్య ఎంత అనే క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ డివిజిబిలిటీ ప్రకారం. ఎవరైనా గ్రూప్ 2 కదా మ్యాథ్స్ ఈజీగా ఇస్తారు అన్నారంటే అది అబద్ధం. మ్యాథ్సే సిలబస్ పెట్టినప్పుడు మరలా జిఎస్ పేపర్లో సిలబస్ ఉంటే ఈజీగా ఉంటుంది, కానీ మ్యాథ్సే సిలబస్ అయినప్పుడు మరీ ఈజీగా ఉండదు. కాబట్టి కన్ఫామ్గా మినిమం మోడరేట్ ఆర్ హై స్టాండర్డ్స్ ఉండడానికి ఒక గ్రూప్ 1 అయితే భయంకరమైన స్టాండర్డ్స్ ఇచ్చారు, హై స్టాండర్డ్స్. కాబట్టి మినిమం మోడరేట్కి అవకాశం ఉందన్నమాట. సో మర్చిపోవద్దు. ఓకే జాగ్రత్తగా చూస్తే ఓకే నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో 3 ఫ్యాక్టర్స్ మోడల్ అనమాట. దీన్నే కారణాంకాల మోడల్ని పిలుస్తాం. కారణాంకాల మోడల్ అంటే ఏంటి ఎంతకి అసలు ఒకసారి చూస్తే ఇందులో చాలా రకాలు ఉంటాయి. కాదు డోర్ ఓపెన్ చేయమని ఎవరు వచ్చారు, డోర్ ఓపెన్. జాగ్రత్తగా చూస్తే కారణాంకాల మోడల్ అంటే అర్థం ఏంటి చెబుతున్నా చూడండి ఒకసారి. కారణాంకాల మోడల్లో వచ్చేసరికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఒక నెంబర్ ఇస్తారు, ఇటువంటి నెంబర్ ఒకటి 58800 అని. ఈ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కనిపెట్టాలి ఒక స్టేజ్. రెండవది వచ్చేసరికి ఈ నెంబర్ యొక్క కారణాంకాలు మొత్తం ఎంతో కనిపెట్టాలి సెకండ్ స్టేజ్. మూడవది వచ్చేసరికినేమో ఇందులో ఉన్న కారణాంకాలు ఎన్ని లబ్ధంగా రాయాలో కనిపెట్టాలి మూడవ స్టేజ్. నాలుగవది వచ్చేసరికినేమో కారణాంకాలు కాస్త ఎలా ఉండాలి స్క్వేర్స్ వర్గాలుగా మార్చడం ఎలా అని కనిపెట్టాలి. ఇలా ఈ 3 మోడల్స్ నేర్చుకుంటే ఒక మార్కు పాకెట్లో పడుతుంది. ఓకే ఇది నెంబర్ సిస్టమ్ నుంచి. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇవి పెద్ద టైం పట్టవు, కరెక్ట్గా 2 hours కష్టపడితే నెంబర్ సిస్టమ్ అయిపోతుంది, ఒక మార్కు పాకెట్లో పడుతుంది. రేపటి నుంచి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ మార్నింగ్ 9 to 1, ఆఫ్టర్నూన్ 3:30 to నైట్ 9 వరకు కూడా మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వబోతుంది. అంటే టాప్ 100 మోడల్స్ సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రా కూడా చెబుతా నేను, కానీ ఇవి 100% రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి ఛాన్స్ అనమాట. మరలా చెప్పిన తర్వాత మరలా కామెంట్స్లో కానీ బయటకు కానీ ఏమని ఇంకా మాకు మ్యాథ్స్ చెప్పొచ్చు కదా, మెంటల్ ఎబిలిటీ చెప్పొచ్చు కదా అంటే నా షెడ్యూల్ ప్రకారం అసలు టైం లేకనే ఫెస్టివల్ 3 రోజులు కూడా పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. అది అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. అయిపోయిన తర్వాత కుదరదని నేనేం చేయలేను. ఇది ఫస్ట్ లెసన్ నుంచి. ఇప్పుడు సెకండ్ లెసన్కి వెళ్దాం చూడండి. ఇప్పుడు సిలబస్ ప్రకారము ఎల్సిఎం హెచ్సిఎఫ్ లేదు సిలబస్లో, కాసాగు గసాబా. అలాగే సింప్లిఫికేషన్స్ ఆ సూక్ష్మీకరించడం కూడా సిలబస్లో లేదు. ఆ 2 ప్రాక్టీస్ చేయకూడదు, ఎందుకని సిలబస్లో లేవు అవి.
ఇక థర్డ్ వన్కి వస్తే అదే ఏంటంటే రేషియో ప్రపోర్షన్ అని. ఇప్పుడు రేషియో ప్రపోర్షన్లో రావడానికి అవకాశం ఉన్నది ఏంటో చూద్దాం. ఈ మెటీరియల్ అయితే మాత్రం 170 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని చేస్తే గుర్తుండవు, కానీ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం మనం. దేని నుంచి? నిష్పత్తి అనుపాతం నుంచి, రేషియో ప్రపోర్షన్ నుంచి 3వ వన్ చూద్దాం. చూడండి, అనుపాతం నుంచి. ఇందులో రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్స్ ఏంటో. ఫస్ట్ వన్ ఏమని పిలుస్తారంటే కాన్స్టాంట్ మోడల్ అని పిలుస్తారు. ఓకే, దీన్నే సింపుల్గా చెప్పండి, ఆల్ఫాబెట్స్ రూపంలో ఇస్తారు. సో దీన్ని కాన్స్టాంట్ మోడల్ అని పిలుస్తారు అనమాట. చాలా ఇంపార్టెంట్, 100కి 100% ఒక క్వశ్చన్కి అవకాశం ఉంది. మరి ఒకవేళ ఇక్కడ కాన్స్టాంట్ మోడల్ మీద క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకపోతే కన్ఫామ్గా రేషియో ప్రపోర్షన్లో ఓకే మిల్క్ అండ్ వాటర్ షేరింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. పాలు నీరుకు సంబంధించి ఒక మోడల్ ఉంటుంది. సో ఒకవేళ కాన్స్టాంట్ మోడల్ ఇవ్వకపోతే మిల్క్ అండ్ వాటర్ షేరింగ్ క్వశ్చన్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కూడా ఇవ్వలేదంటే లెసన్కి ఒక క్వశ్చన్కి అవకాశం ఉంది. సిలబస్ ప్రకారం లెసన్కి ఎక్కువ క్వశ్చన్స్ రావన్నమాట. ఒకవేళ ఇది కూడా ఇవ్వకపోతే మాత్రం మనకి ఇంకొక ఛాన్స్ ఉంది, అదే కాయిన్స్ అంటే మనీ ఫార్మేట్లోకి మార్చడం. ఇది ఈ మధ్య పెద్దగా ఇవ్వడంలో కాయిన్స్ మోడల్ నాకు తెలిసి మిల్క్ అండ్ వాటర్ మోడల్ అయితే గ్రూప్ 1లో 2 సార్లు ఇచ్చాడు. కాన్స్టాంట్ మోడల్ అనేది కామన్గా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 3 మోడల్ చూసుకుంటే మన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ముందు నేర్చుకున్నాకే టైం ఉంటే మిగిలిన నేర్చుకోవాలా, కానీ ముందు ఈ 3 నేర్చుకోకుండా అయితే ఎగ్జామ్కి వెళ్ళకూడదు, ఒక మార్కు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద కూడా ఇక్కడ ప్రాక్టీస్ కోసం చాలా ఉన్నాయి. ఎలాగో రేపటి నుంచి 3 రోజులు ఫుల్ డేస్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ 3 రోజులు ఫుల్ డేస్ ప్రోగ్రాంలో లైవ్ ఉంటుంది, రికార్డ్ అయిపోతాయి అవే. సో మీరు ఎగ్జామ్ వరకు డౌట్ ఉన్నంతసేపు చూసుకోవచ్చు. ఈ మోడల్సే కాదు, ఇందులో నేను 10 మోడల్ చెబుతాను. ఈ 3 మోడల్ చాలా స్ట్రెస్ చేసి చెప్తాను, ఎందుకని క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఆ ప్రోగ్రామ్కి వచ్చే నీకు టైం లేకపోయినా నీకు మ్యాథ్స్ బాగా వచ్చా నువ్వు ఫీల్ అయితే మాత్రం ముందు ఈ 3 మోడల్ చూసి ఎగ్జామ్కి వెళ్ళండి, లేకపోతే మాత్రం నెగిటివ్ మార్క్ రిస్క్లో పడతారు. ఇది నెంబర్ సిస్టమ్ నుంచి ఏంటిది రేషియో ప్రపోర్షన్ నుంచి. రేషియో ప్రపోర్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ లెసన్ సిలబస్ ప్రకారము నెక్స్ట్ వచ్చేసరికినేమో పర్సంటేజ్ లెసన్ ఉందన్నమాట సిలబస్ ప్రకారము. దీన్నే శాతములు అని పిలుస్తారండి. పార్ట్నర్షిప్ లెసన్ లేదు సిలబస్లో, అనవసరంగా ప్రాక్టీస్ చేసేవద్దు. మొన్న ఏదో టెస్ట్ పేపర్లు ఎవరు పెడుతుంటే చూసానమాట, వాళ్ళు సింప్లిఫికేషన్ ఇచ్చేసారు, పార్ట్నర్షిప్ ఇచ్చారు, ఏవి పడితే అవి ఇచ్చారు. ఎందుకో మరి నాకు తెలియదు. నేనైతే మాత్రం నెక్స్ట్ లెసన్ చెబుతున్నా, ఏంటది పర్సంటేజెస్ నుంచి. పర్సంటేజెస్లో ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే చూడండి, లెసన్ పేరైతే శాతములు అని పిలుస్తారు. ఇందులో మేజర్ మోడల్ ఇంక్రీజ్ డిక్రీజ్ మోడల్ అంటారు. ఒక వ్యక్తి జీతం పెరగడం తగ్గడం, అలాగే మార్కెట్ విలువ పెరగడం తగ్గడం, అలాగే వస్తువుల కాస్ట్ పెరగడం తగ్గడం, దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ మోడల్ అంటారు. కన్ఫామ్గా చూసుకొని వెళ్ళాలి. ఆ మోడల్ 99% క్వశ్చన్ ఇక్కడే ఉంటుంది. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం ఇవ్వడం శాతములకు సంబంధించి మరొకటి ఉంటుందన్నమాట, అవే మార్క్స్ గురించి. ఎగ్జామ్స్ మార్క్స్ అని ఒక మోడల్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్స్ మార్క్స్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అయితే ఇదే ఇస్తాడికి చాలా అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం రెండిట్లో ఒకటి వస్తుంది కన్ఫామ్గా. ఒకవేళ ఈ 2 ఇవ్వకపోతే మాత్రం ఇదే పర్సంటేజెస్ నుంచి మిక్స్డ్ ఎలిగేషన్ లింక్ చేసుకొని ఏమైనా మోడల్ ఇవ్వచ్చు. దాన్నే సింపుల్గా చెప్పాలంటే మిల్క్ అండ్ వాటర్ మోడల్ ఇన్ దేంట్లో అంటారు పర్సంటేజ్. సో ఈ 3 ముందు చూసుకొని వెళ్ళాలా. ఇందులోనే ఒక క్వశ్చన్కి అవకాశం ఉంది. ఒకవేళ ఈ 3 చూడకుండా మిగిలిన చూసినా ఉపయోగం ఉండదు. మిగిలిన చూసి ఈ 3 చూసినా ఉపయోగం. ముందు ఇవి చూశాక టైం ఉంటే మిగిలిన చూడాలా, లేకపోతే ఈ 3 చూసి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇప్పటికి 3 లెసన్లు చెప్పాను కదా. ఈ 3 మోడల్ మొత్తం 9 మోడల్స్ చేస్తే మీకు 3కి 3 క్వశ్చన్లకు అవకాశం ఉంది. టైం బాగుంటే 3 వస్తే 2 అయితే మినిమం గ్యారంటీ 9 మోడల్స్ నుంచి. అంత ఇంపార్టెంట్ ఈ మోడల్స్. సో 3 లెసన్స్ అయిపోయాను అనుకుంటా. మనం 4th లెసన్లోకి వస్తున్నాం. ఆ టాపిక్ పేరే సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ మోడల్లోకి వస్తున్న బారు వడ్డీ మోడల్లోకి. ఇది ఏపీపీఎస్సికి సంబంధించి కాబట్టి ఎస్ఐపిసి మోడల్ ఇక్కడ ఉండవు అన్నమాట. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి మ్యాక్సిమం సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి స్టోరీ వైజ్ క్వశ్చనే ఇస్తారు.
అంటే క్వశ్చన్ ఈజీనే కానీ స్టోరీ వైజ్ ఇస్తారు. అంటే ఎలా ఇస్తారంటే సమ్ మనీని 2 పార్ట్లుగా కానీ 3 పార్ట్లుగా కానీ 4 పార్ట్లుగా కానీ డివిజన్ చేసి వడ్డీలకు ఇచ్చినప్పుడు జరిగే స్టోరీ మీద ఒక క్వశ్చన్కి అవకాశం ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి. అలాగే ఇందులో 2వ మోడల్ వచ్చేసరికినేమో కేవలం ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఇస్తారు, టోటల్ అమౌంట్ ఇస్తారు, టైం ఇస్తారు, అంతే, ఇంకేం ఇవ్వరు. ఈ రెండిచ్చే క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఒక మోడల్ ఉంటుంది. అది మీరు అస్సలు మర్చిపోకూడదు. ఓకే, అంటే టోటల్ అమౌంట్ ఇచ్చి టైం ఇచ్చే మోడల్ ఉంటుంది, టోటల్ అమౌంట్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే మోడల్ ఉంటుంది. రెండు ఒకేలా చెయ్యాలా, ఇది మర్చిపోయి ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఒకవేళ ఇది ఇవ్వకపోతే మ్యాక్సిమం ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికే ఉంటుంది, ఇది ఇస్తారు. ఇది కూడా ఇవ్వకపోతే నార్మల్ మోడల్ ఉంటుంది అనమాట, అదే పీటీఆర్ను ఉపయోగించే మోడల్. ఇది ఫైనల్గా చూసుకోవాలా. సో మొత్తం మీద ఇందులో కూడా ఫస్ట్ 2 ఇంపార్టెంట్, కానీ ముందు ఇవి చూసుకున్నాక మిగిలిన అన్ని మోడల్ చూడండి. 17 మోడల్స్ ఉంటాయి సింపుల్ ఇంట్రెస్ట్లో. ముందు 2 చూసాక మిగిలిన చూసినా పర్లా, కానీ 2 చూడకుండా మిగిలిన చూసినా పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి మర్చిపోవద్దు ఇక్కడికి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వస్తున్న మోడల్స్ సంబంధించి చక్ర వడ్డీకి సంబంధించిన మోడల్ చూద్దాం మనం. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ తెలుసుకోవలసింది బారు వడ్డీకి చక్కెర వడ్డీకి మధ్య రిలేషన్, సంబంధం. ఈ మోడలే 100కి 100% వస్తుంది. ఒకవేళ ఇది ఇవ్వకపోతే నెక్స్ట్ వన్ ఇండివిజువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మామూలు వడ్డీ కట్టమని ఇస్తారు, ఇంట్రెస్ట్ ఎంత అని. మ్యాక్సిమం అయితే ఫస్ట్ మోడల్, లేదనుకుంటే సెకండ్ మోడల్. సో మ్యాక్సిమం అవకాశం ఏముందంటే ఫస్ట్ మోడల్. రిలేషన్లో చాలా రకాలు ఉంటాయి కాంపౌండ్ సింపుల్కి, 2 ఇయర్స్, హాఫ్ ఇయర్, 3 ఇయర్స్ అని నేర్చుకొని వెళ్ళండి చాలు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఆ మోడల్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. ముందు నేర్చుకున్నాక మిగిలిన చేసినా పర్లేదు, మిగిలిన చేసి వదిలేస్తే మాత్రం చేతులారా మార్క్స్ పోయినట్టు. ఇప్పుడు దాకా మీకు నెంబర్ సిస్టమ్ గురించి చెప్పాను, ఆ తర్వాత రేషియో ప్రపోర్షన్ చెప్పాను, పర్సంటేజ్ చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పాను. నేను చెప్పిన మోడల్స్లో నాకు తెలిసి ఏపీపీఎస్ గురించి అయితే ఈ 5 రకాల్లో వస్తే లెసన్స్లో ఇప్పుడు చెప్పిన మోడల్స్లో 4 క్వశ్చన్స్కి అయితే అవకాశం ఉంటుంది. అంత ఇంపార్టెంట్, మిగిలిన వచ్చి నేను చేయలేను. ఓకే, నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం. దీని తర్వాత అదే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్కి రావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్లో మేజర్గా మిక్స్డ్ ఎలిగేషన్తో లింక్ ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్ ఇస్తానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదనుకోండి సర్టెన్ మనీ తీసుకొని సర్టెన్ వస్తువులు కొని అందులో కొన్ని వస్తువులను కొంత లాభానికి, మరికొన్ని వస్తువులను కొంత నష్టానికి, మరికొన్ని వస్తువులను కొంత లాభానికి, టైప్ ఆఫ్ అంటే పార్ట్స్గా డివిజన్ చేస్తారు అది. సో ఇది ఇంపార్టెంట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఒక మోడల్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, మర్చిపోవద్దు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వన్కి వస్తున్నాం చూడండి. ఇవన్నీ ఈ మోడల్స్ కాకుండా మిగిలిన కూడా రేపటి నుంచి 3 days ప్రోగ్రామే. నాకు తెలిసి మ్యాథ్స్ రాదు అని భయపెడితే మాత్రం ఆ ప్రోగ్రామ్ 100% ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ వచ్చని ఫీల్ అయితే మాత్రం టైం వేస్ట్ అవ్వదు, ఎందుకని వస్తే ఇంకెందుకు టైం వేస్ట్ కదా. కానీ ఇంకొక విషయం ఏంటంటే దాన్ని ఏమంటారు 3 days పోతుంది కదా అని ఫీల్ అయితే మాత్రం నేనేం చేయలేను, అది నీ లైఫ్ నీ ఇష్టం. నాకు తెలిసింది ఏంటంటే 3 daysలో ఎందుకని ఒక మ్యాథ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే 1 to 2 years పడుతుంది. అది రావాలంటే 1 to 2 years పట్టేది కాస్త నేను కేవలం 3 daysలో అందించడానికి, అది కూడా ఎగ్జామ్లో 30 బిట్లు ఇస్తే మ్యాక్సిమం 20 నుంచి 25 మార్కులు వచ్చేలా చేయడమే నా టాస్క్. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ని ఉపయోగిస్తే ఇందులో. సో రేపటి నుంచి ఆ ప్రోగ్రామ్ మర్చిపోదు. ఫీజు కూడా ఎక్కువ లేదు కదా, 300 రూపీస్ అంతే కదా 3 daysకి. సో పెద్ద ప్రాబ్లం అది కాదు, ఎందుకని 3 full days నిలబడి చెప్పాను నేను ఏకంగా, ఫుల్ డేస్ లైవ్ ఏకంగా, అది మామూలు విషయం కాదు కదా. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడికి వచ్చేసేయండి, వీలైతే ఉపయోగించుకోండి, లేదా ఇవి చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్కి వచ్చేసరికినేమో యావరేజెస్, సరాసరి. యావరేజెస్లో 2 topics ఉంటాయి, యావరేజ్ ఉంటుంది, ఏజెస్ ఉంటుంది. 100కి 100% కూడా ఏజెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది కూడా రేషియో బేస్డ్, నిష్పత్తి ఆధారిత ఏజెస్ మీదే క్వశ్చన్ వస్తుంది ఎక్కువగా. ఇప్పుడు దాకా వచ్చిన ఏపీపీఎస్ క్వశ్చన్స్ అని అలాగే వచ్చినాయి కాబట్టి. సో ఇది మర్చిపోయి వెళ్ళొద్దు. ఒకటే మోడల్ చెప్పా, నిష్పత్తి ఆధారంగా ఏజెస్, ఈ క్వశ్చన్ కన్ఫర్మ్ అవడానికి అవకాశం ఉందని మర్చిపోవద్దు. ఆ తర్వాత యావరేజ్లోకి వస్తున్నా నేను చూడండి. యావరేజ్లో వచ్చేసరికినేమో యావరేజ్ అనేది ఏజ్ బేస్డ్ ఉంటుంది, వెయిట్ బేస్డ్ ఉంటుంది. అదొకటి నేర్చుకోవాలి మోడల్.
అలాగే యావరేజ్లో రాసుల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ 2 నేర్చుకుంటే చాలు. ఇలా ఈ 3 నేర్చుకుంటే ఇదైతే ఒక క్వశ్చన్ ఫిక్స్, ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇలా యావరేజ్ కూడా డిస్కస్ చేసాం కదా. సో తర్వాతకు వస్తున్నా నేను, అది ఏంటంటే యావరేజెస్ తర్వాత టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్లో కరెక్ట్గా 5 మోడల్స్ ఉంటాయి, లెసన్ 5 మోడళ్ళు. ఓకే, 5 మోడల్లో కూడా చైన్ మోడల్ ఒకటి మీరు రిస్క్ అవుతుంది కన్ఫామ్గా, కొంచెం పెద్దగా ఉంటుంది. అది వదిలేసి మిగిలిన 4 మోడళ్ళు కూడా ఒక్కసారి చూసుకోండి. టైమ్ అండ్ వర్కే 5 మోడల్ కాంబినేషన్. అందులో చైన్ మోడల్ రిస్క్ అయితే ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయలేరు. అది తీసేసి మిగిలినటువంటి 4 మోడల్స్ ఉంటాయి, ఆ 4 మోడల్ నేర్చుకోండి చాలు. ఓకే, ఈ 2 మార్చిన పీడిఎఫ్ 2 కలిపి కూడా ఒక పెడుతున్న పీడిఎఫ్, ఒకవేళ నీకు మ్యాథ్స్ వచ్చి ఉంటే ఈ పీడిఎఫ్లో ఒకసారి చేయండి, ఉపయోగించుకోండి. ఓకేనా, పెడతా. ఇప్పుడు దాకా ఇంకా పాత వేరే పీడిఎఫ్లు ఉన్నాయన్నమాట, ఇప్పుడు పెట్టబోతున్నా. సో అది ఒకటి, ఇందులో లైన్గా ఉన్నాయి కాబట్టి. ఇలా టైమ్ అండ్ వర్క్కి సంబంధించి అయితే అర్థమైంది 4 మోడల్ చేయాలని. టైమ్ అండ్ వర్క్కి అటాచ్డ్ మోడల్ ఒకటి ఉంది, దాన్ని పైప్స్ అండ్ ట్యాంక్స్ అని. ఈ పైప్స్ అండ్ ట్యాంక్స్ అనేది రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంది ఎక్కడ, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో. కాబట్టి టైం ఉంటేనే చెయ్యండి, కానీ లేకపోతే వదిలేయండి. ఈ చైన్ మోడల్ కూడా రిస్క్ అయితే వదిలేసి ఈ 4 మోడల్ చేయడానికి ప్రయత్నించండి, సరిపోతుంది. ఒకవేళ టైం ఉంటే ఇది చేయండి, కానీ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు ఇక్కడైతే మాత్రం. ఎందుకంటే ఇది ఏపీఎస్సీ ఎగ్జామ్ అనమాట. అందులో ఇది గ్రూప్ 1లో టైమ్ అండ్ వర్క్లో స్పెషల్గా లెసన్ పేరు రాశాడు, ఏమని, పైప్స్ అండ్ ట్యాంక్స్. ఇక్కడ రాయలేదు కాబట్టి అంతగా అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్లో మేజర్గా నేర్చుకోవాల్సింది యావరేజ్ స్పీడ్ మోడల్ నేర్చుకోవాలా, అలాగే రిలేటివ్ సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ మోడల్ నేర్చుకోవాలా. ఈ రెండింటి నుంచి క్వశ్చన్ రాకుండా పేపర్ ఇస్తే ఇక వాళ్ళు నిజంగానే గ్రేట్ అనమాట. కాబట్టి యావరేజ్ స్పీడ్ ఒకటిను సాపేక్ష వేగం, ఈ 2 అయితే కన్ఫామ్గా నేర్చుకోవాలా. ఒక మార్కుకి ఇక్కడి నుంచి అవకాశం ఉందనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే ఇంకొక 3 మోడల్ ఉంటే నేర్చుకోండి, కానీ ఇవైతే ముందు నేర్చుకోండి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో ఇందులో మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని ఉంటుంది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయితే చాలా ఈజీ, కానీ నా లెక్క ప్రకారం అయితే గ్రూప్ 2లో అడగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది చాలా ఈజీ, కానీ అడగకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ తినేస్తుంది మోడల్ కోసమే. సో ఇది దూరం పెట్టండి. ఆ తర్వాత ట్రైన్స్ మోడల్ ఉంటుంది. ట్రైన్స్ కూడా రేర్, కానీ ట్రైన్స్లో కూడా ఇదే 2 మోడల్ చేయండి. అందులో ట్రైన్స్లో మీరు మేజర్గా నేర్చుకోవాల్సింది సాపేక్ష వేగం ట్రైన్లకు సంబంధించి, ఇదొక్కటి ఫాలో అవ్వండి. ఇలా 2 రకాలు చేస్తే మనకు 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇవి ఇవ్వకపోవచ్చు, ఇదే ఇస్తారు. సో ఇవి వాళ్ళు ఇచ్చిన అర్థమెటిక్. ఇది కాకుండా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, మన యూట్యూబ్ ఛానల్లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మీద నేను 2 వీడియోస్ చేసి పెట్టాను అన్నమాట, చాలా నీట్గా ఆర్డర్ వైజ్. ఓకే, ఇంతకుముందు నీకు రాదు అనుకుంటే మాత్రం ఆ 2 వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అవి చూస్తే చాలు, ఒక మార్కు 100కి 100% వస్తుంది అంతే. ఎందుకని, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉండేదే ఒక మోడల్, ఆ ఒక మోడల్ నేర్చుకుని వెళ్ళకపోతే ఎవరేం చేయలేరు. చాలా ఈజీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, పాయింట్లు పవర్గా మార్చడం అంతే. కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, నీట్గా రాసి పెట్టాను అనమాట, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మర్చిపోవద్దు. ఒకవేళ క్లాస్ అంటే చాలా ఈజీ, ½ అన్ అవర్లో 1 మార్కు పాకెట్లో పడిపోద్ది, అంత ఈజీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఇది కూడా అయిపోయింది కదా. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అర్థమెటికల్ కాన్సెప్ట్స్. ఎక్కడి నుంచే మనకు ఒక 10 మార్క్స్ వచ్చేస్తున్నాయి. తీసేస్తే అన్ని కలుపుకొని కూడా నేను ఇప్పుడు చెప్పిన 25-30 మోడల్సే ఉన్నాయి. 30 మోడల్స్ చేయలేరా, నీట్గా రోజుకి 2 మోడల్ చేసిన 15 రోజులు అయిపోతాయి కదా 30 మోడల్స్. ఒకవేళ టైం లేదనుకోండి, మ్యాథ్స్ భయం అనుకోండి, రేపటి స్పెండ్ చేయండి 3 days పాటు, అవే మార్క్స్ వస్తాయి. ఎందుకు రావు చూద్దాం. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్లోకి వస్తున్నాను నేను. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఓకే, మేజర్గా పై చార్ట్ మీదే క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. పై చార్ట్ ఒకవేళ ఇది కాకపోతే సెకండ్ ఇంపార్టెన్స్ వచ్చేసరికినేమో టేబులర్ ఫామ్ ఇస్తారు. ఈ రెండిట్లోంచే కన్ఫామ్గా ఒక డయాగ్రామ్ గ్యారంటీ ఇక. ఓకే, ఒకవేళ ఇంకొక 2 ఉన్నాయి, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ అని చెప్పేసి, ఇవి రేర్, పెద్దగా అడగకపోవచ్చు. అందుకే ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ 2 చేయండి. ఈ రెండింట్లో పై చార్ట్లో 2 మోడల్స్ ఉంటాయి, సింగిల్ పై చార్టు, డబల్ పై చార్ట్ అని.
సింగిల్ పై చార్ట్లో పర్సంటేజ్ మీద ఒక క్వశ్చన్, డిగ్రీస్ మీద ఒక క్వశ్చన్ అని చెప్పి 2 ఉంటాయి, అవి చేసి వెళ్ళండి. డబల్ పై చార్ట్ మీద కూడా పర్సంటేజ్ డిగ్రీస్ అని 2 మోడల్స్ ఉంటాయి. ఇవి చేస్తే చాలు, మ్యాక్సిమం వచ్చేస్తుంది మాకు. టేబులర్ ఫామ్లో వచ్చేసరికినేమో ఎగ్జామ్స్, మార్క్స్, పర్సంటేజ్ అని ఒక మోడల్ ఉంటుంది. ఇది కన్ఫర్మ్ చేసేయాలండి. మొన్న ఎస్ఐ కూడా ఇచ్చారు ఇది ఎగ్జామ్ పేపర్లో. మ్యాక్సిమం ఇవి చేస్తే ఇక్కడికి నీకు 2 to 3 మార్క్స్ వస్తాయి. ఇవి వదిలేసినప్పటికీ కూడా టైం ఉంటే తర్వాత వచ్చాక ఇవి ట్రై చేయండి. ఇవి మాత్రం ముందు చేసి వెళ్ళండి, ఓకేనా? ఇక్కడికి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా క్లారిటీ వచ్చింది కదా. ఆ తర్వాతకు వస్తున్న నేను లాజికల్ రీజనింగ్లో ఫస్ట్ వన్ ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్న, వాదనల గురించి. ఆర్గ్యుమెంట్స్లో 4 రూల్స్ ఉన్నాయి. ఆ 4 రూల్స్ నేర్చుకొని ఆ 4 రూల్స్లో ఒకటి ఉంటుంది అనమాట. ఏమని? ప్రాక్టికల్గా ఉండాలి ఆర్గ్యుమెంట్ అనేది. అదొక్కటి నేర్చుకొని దాని మీద ఒక 4 క్వశ్చన్లు నేర్చుకుని వెళ్ళండి. మ్యాక్సిమం ఆర్గ్యుమెంట్ మీద వచ్చి 1 మార్క్ నీ పాకెట్లో పడుతుంది, ఓకే? తర్వాత అజంప్షన్స్, ఊహనలు అని చెప్పేసి ఒక లెసన్ ఉందన్నమాట. అజంప్షన్స్లో ఒకటి వచ్చేసరికి నేను ఒక రూల్ ఉంది, నెగిటివ్గా ఉండకూడదని ఒక రూల్ ఇది. ఇంకొక రూల్ ఉంటుందన్నమాట, మిస్ అయిన లింకే అజంప్షన్ అవ్వాలని. ఈ 2 రూల్స్ మీద 4 క్వశ్చన్ చేసి వెళ్ళండి చాలు, 1 మార్క్ వచ్చి పాకెట్లో పడుతుంది. ఎందుకంటే గ్రూప్ 1లో సిలబస్లు ఇస్తున్నారు రెగ్యులర్గా కాబట్టి. ఈ 2 తీసేస్తే ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్. ఇంకొకటి వస్తారు కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్స్ ఆఫ్ యాక్షన్లో మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడ కూడా కోర్స్ ఆఫ్ యాక్షన్లో నీ మెంటాలిటీ, మైండ్ అనేది న్యూట్రల్గా ఉంచి ఆలోచించి చాలు. కోర్స్ ఆఫ్ యాక్షన్ రైట్ అయిపోతుంది, 1 మార్క్ వచ్చి పాకెట్లో పడుతుంది. ఇంకొకటి ఉంది కన్క్లూజన్ అని. కన్క్లూజన్ దగ్గర ఏముంటుందంటే అది పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ అయి ఉండాలి. కన్క్లూజన్ అని చెప్పి ఒక రూల్ ఉంటుంది అనమాట. దీని మీద ఒక 5-6 క్వశ్చన్లు చేసి వెళ్ళండి. ఇక్కడికే 4 నుంచి. ఇందులో ముఖ్యంగా ఆర్గ్యుమెంటు, అజంప్షన్స్, అలాగే కన్క్లూజన్ 1 మార్క్ బదులు 2 మార్క్స్ 1 మార్క్ అంటే 6 నుంచి 7 మార్కులకు అవకాశం ఉంటుంది ఒకవేళ ఇస్తే. చాలా మందికి ఇవి పోతాయి. ఇక ఇవి కాకుండా రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ వాళ్ళు ఇచ్చిందే 7 లెసన్స్. 7 లెసన్స్లో కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్స్ మీద ఉన్న ఎనాలజీ, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెట్స్లో క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్స్ కోడింగ్, డీకోడింగ్ 4 రకాలు ఉంటాయి. ఆల్ఫాబెట్స్ మీద చేస్తే 2 నుంచి 3 మార్కులు పాకెట్లో పడిపోతాయి అంతే, ఓకే? ఇక లాస్ట్లో రోజుకి 4-5 క్వశ్చన్ చొప్పున నెంబర్ సిరీస్ చేస్తే 40 రోజులు చేస్తే నెంబర్ సిరీస్ ఆర్డు 1 మీద క్వశ్చన్ ఉంటుంది, నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్ ఉంటుంది, 1 మార్క్ వస్తుంది. బ్లడ్ రిలేషన్లో మోడల్ 4 ఉంటాయి. అందులో మేజర్గా అయితే మాత్రం ఒక మోడల్ ఉంటుంది, అది ఈక్వేషన్ మోడల్ అంటారు. మ్యాక్సిమం అది వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ మోడల్. ఇవన్నీ నేర్చుకుంటే నీకు 20 మార్క్స్ అయితే గ్యారంటీకి దాటుతాయి. ఇవి నేర్చుకున్నాక మిగిలిన నేర్చుకుంటే 25 దాటుతాయి. ముందు ఇవి నేర్చుకుంటే చాలా 20 దాటుతాయి. కాబట్టి మరి క్వశ్చన్లు అన్నీ చెప్పలేకపోయారంటే చెబుతా కానీ 3 రోజులు పడుతుంది. అందుకే రేపటి నుంచి మీ అందరి కోసమే అసలు నేను ఈ సీజన్లో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి మెంటల్ ఎబిలిటీ ఆఫ్లైన్లో 2 బ్యాచ్లు చెప్పాను తప్ప ఆన్లైన్లో 1 బ్యాచ్ కూడా చెప్పలేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరలా నాకు టైం కుదరదు, మీకు టైం కుదరదు. తర్వాత ఎలాగో ఇవి అయిపోయిన తర్వాత మన పేరు మీద మనం టెస్ట్ పేపర్లు రాసామన్నమాట. కాకతీయ అకాడమీ పబ్లికేషన్స్ పేరు మీద టెస్ట్ పేపర్స్ రిలీజ్ అవుతాయి. నా ఫోటోతో, నా పేరుతో నేను రాసినవి. అవి ఒక్కసారి రోజుకు 1 పేపర్ చేస్తే 30 మార్కులు చొప్పున ఉన్నాయి. అవి ప్లస్ ఈ లెసన్స్ చేస్తే 20 మార్కులు అయితే దాటుతాయి గ్యారంటీగా. అవి కాకుండా 3 డేస్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారనుకోండి, ఫుల్ డేస్, సో 20 నుంచి 25 మార్కుల మధ్యలో స్కోర్ అయితే వస్తుంది. నెగిటివ్ మార్క్ మీద చాలా అనుకుంటాయి కదా, ఎనీవే ఉపయోగించుకుంటారు అనుకుంటున్నా. రేపే స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ అది. ఆ తర్వాత వస్తే నేను చేయలేను, నేనైతే స్లోగా డీల్ చేస్తాను వరుసపెట్టి మోడల్స్ని. టైంతో పాటు మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తా, ఏ వదిలేను. ఈ పీడిఎఫ్లు ముందుగానే కోర్సులో పెట్టేస్తున్నా నేను. అవి ముందే డౌన్లోడ్ చేసుకోండి. ప్రింటింగ్కి వస్తే ప్రింట్ తీసుకోండి, ముందు పెట్టుకోండి. క్వశ్చన్ రాసే పని ఉండదు, సొల్యూషన్స్ రాసే పని ఉండదు. వింటే చాలు. ఆ రోజు నేను రేపైతే మాత్రం 5 అర్థమెటిక్ లెసన్ చెప్పడానికి ట్రై చేస్తున్న, పెద్దవి అవే కాబట్టి. 5 లెసన్లు అయిపోయిన తర్వాత నైట్ అంతా కూర్చొని 5 లెసన్స్ పీడిఎఫ్ ఉందిగా, బుక్ ఎలాగో మన దగ్గర, ఇందులో ఒక్కొక్క లెసన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయిగా, చేసేస్తే ఆ రోజుకి ఒక పని అయిపోద్ది. 3 రోజులు కష్టపడితే మెంటల్ ఎబిలిటీ అయిపోతుంది కదా. ఓకే, మరి ఉపయోగించుకుంటారు అనుకుంటున్నా. మరి ఎనీవే, థ్యాంక్ యూ.